కనుక దేవుని మాటలు విని మేలు పొందుటకు మేలుకొని సిద్ధపడాలని ప్రభువును కోరుతా ఉన్నాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానము గల దాని వైపోము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పాను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన దినాలలో జరిగిన సంఘటన. ఒక 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతోమంది వైద్యులని వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తనకున్నదంతా వ్యయం చేసుకుంది, కానీ తగ్గల. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి విన్నది. విన్న వెంటనే జన సమూహాలు కిక్కిరిసి ఉన్నప్పటికీ ఆయన వెనుక తట్టు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుతాయి బాగుండు, నేను స్వస్థపడతానని విశ్వాసముతో ఆమె ఆ ప్రజల్లో కూడా కిక్కిరిసిన ప్రజల్లో కూడా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టినది. వెంటనే రక్తధార కట్టింది. వెంటనే 12 సంవత్సరాలు బాధపడుతున్న బాధ నివారణ అయిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెంటనే ఆమెతో అన్నాడు, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అని తెలియచేశారు. ఏమిటి ఆమెకున్న విశ్వాసం, నమ్మికంటే ఆమె ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాననుకున్నది. అవును ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే ప్రతి వారు కూడా, వారు ఎవరైనా కావచ్చు. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడా అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడా అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెనుక వారికి ఫలము దయచేయమని నమ్మవలను కదా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ విశ్వాసం లేకుండా ఇష్టడిగా ఉండడం అసాధ్యం. ఆయన యొద్దకు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ప్రభు దాన్ని వచ్చి ఆయన ఉన్నాడని రావాలి. ప్రభు ఉన్నాడని, దేవుడు ఉన్నాడని, రక్షకుడు ఉన్నాడని, విమోచకుడు ఉన్నాడని, స్వచ్ఛతిచ్చేవాడు ఉన్నాడని, ఆదరించేవాడు ఉన్నాడని, ఆదుకునేవాడు ఉన్నాడని, కాపాడేవాడు ఉన్నాడని, స్వస్థతిచ్చేవాడు ఉన్నాడని, అది ఆయన ఉన్నాడని నువ్వు రావాలి. 2, తను వెదకేవానికి ఫలమిచ్చువాడు. ఏ ఉద్దేశంతో వస్తున్నావో ఆ ఫలితం పొందేవాడు. కనుక నీ మాటలు వింటున్న ప్రతి వారు, ఆమె కూడా ఆయన ఉన్నాడు, స్వస్థపరుస్తాడు, ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడుతాడు అనుకొని విశ్వాసముతో వెళ్ళింది. వెనుక తట్టు నిలిచింది, పాదాలు ఆమె వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే స్వచ్ఛత. ఉదయకాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు స్వచ్ఛత ఇవ్వాలని, నిన్ను రక్షించాలని, పాప విముక్తునిగా చేయాలని, పరిశుద్ధునిగా చేయాలని, పవిత్రునిగా చేయాలని, పాపదోషను పరిహరించాలని, నీ పాపము పోగొట్టి పరిశుద్ధుని తెచ్చారని ప్రభు కోరి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు ఆయన దగ్గర వచ్చేవారు ఉన్నాడని రావాలి, స్వచ్ఛత ఇచ్చేవాడని రావాలి, ఫలం ఇచ్చేవాడని రావాలి. ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చి బలహీనంగా వచ్చి ఆయన ఉన్నాడు, స్వచ్ఛత ఇస్తాడని వచ్చి మంచి ఆరోగ్యంతో వెళ్ళారు. కుంటి వారు వచ్చారు,
ప్రభు ఉన్నాడని వచ్చారు, స్వచ్ఛత ఇచ్చేవాడని వచ్చాడు, నడుచుకుంటూ వెళ్ళారు. పక్షవాత రోగులు వచ్చారు, నలుగురు చేత మోయించుకుని వచ్చారు, తిరిగి పరిపెత్తుకొని తామే వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. చనిపోయిన వారు సైతం కూడా అందరి లేచి వెళ్ళిన వారిగా ఉన్నారు. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలంలో ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు నిన్ను కూడా దర్శించారని ఆయన ఉన్నాడని నీ ఉన్న స్థలములో మోకరించి నీ సమస్య ఏదో, నీ పరిస్థితి ఏదో, నీ అక్కరేదో, నీ కొరత ఏదో ఉన్న స్థలములో మోకరించు. ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఫలం దయచారని నమ్మికతో నువ్వు ప్రార్థించు. ప్రభు అనేది నీ కార్యం నెరవేర్చడానికి, నీ ఆశించేది నీకు ఇవ్వడానికి, నీ కోరినది నీకు ఇవ్వడానికి, నీ సమస్య పరిష్కరించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదంతటికన్నా ఆయన ప్రభు అయిన దేవుడు నీ కొరకు పరలోకాన్ని, మహమ్మను, సింహాసన వైభవాన్ని విడిచి నన్ను రక్షించడానికి, పాప విముక్తులుగా చేసి పరిశుద్ధి తీర్చడానికి, పాతాళానికి వెళ్ళకుండా పరలోకం తీసుకుని వెళ్ళడానికి తన ప్రాణమునే ధారపోశాడు ఆయన. కనుక ఆయనతో పాటు సమస్త నీకు ఇచ్చి, నీ ప్రతి అవసరం తీర్చి నిన్ను ఆదరించువాడు. కుమారి, నీ విశ్వాసం నిన్ను కనుక విశ్వసిస్తే స్వస్థత, విశ్వసిస్తే ఆరోగ్యం, విశ్వసిస్తే రక్షణ, విశ్వసిస్తే నీతి, విశ్వసిస్తే నిత్య రాజ్యం ప్రభువులో పొంది ప్రభువులు ఆనందించే వారిగా ఉండాలని ప్రభువులను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రీతండి, స్తోత్రములు విత్తబడిన వాక్యం నేను కట్టి హృదయాలు ఫలమించి మాయబడుతున్నా. మీరు ఉన్నారని వచ్చి, ఫలమిస్తారని వచ్చి, నా తండ్రి మీరు ఇచ్చే ఫలాలతో నింపడానికి చూపాను. ఉన్న స్థలములోనే విశ్వాసంతో ప్రార్థించి ఫలాలు పొందినట్టు కృప చూపని యేసయ్య నామమున వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెని ప్రతిప్పుడు తోడై నడిపించును గాక. ఆమేన్.